బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం ఈ న్యూస్. అల్లు అర్జున్ అభిమానులకు కోసం ఈ బ్రేకింగ్ న్యూస్. డిసెంబర్ 1వ తారీఖున పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది అనే వివరాలు ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. నిజానికి ముందు ఎల్బీ స్టేడియంలో ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వేదికను మారుస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతులు లభించకపోవడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో అనుమతులు లభించకపోవడంతో ఇప్పుడు ఆ వేదికను మల్లారెడ్డి కాలేజీలోకి మార్చారు. ఎందుకంటే భారీగా అల్లు అర్జున్ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్బీ స్టేడియంలో కంటే దీన్ని వేరే ప్రాంతానికి తరలించడమే మేలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఎల్బీ స్టేడియంలో అనుమతులు లభించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 టీజర్ దుమ్ము దులిపేస్తోంది. ఏ స్థాయిలో దుమ్ము దులిపేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అండ్ పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం ఇప్పటికే భారీగా అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా భారీగా అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో జరగబోతోంది. వేదికను మల్లారెడ్డి కాలేజీలోకి మార్చింది పుష్ప టీం. ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం లేదు అని కూడా తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక చిత్తూరులో గ్రాండ్గా సక్సెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోనే ఉంటుంది. మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖున జరగబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎల్బీ స్టేడియంలో అనుమతులు లభించకపోవడానికి కారణం ఏంటి? మల్లారెడ్డి గ్రౌండ్స్కి మార్చినట్టేనా? రైట్, పుష్ప మానియా అయితే చాలా తీవ్రంగా ఉందనే చెప్పుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా కూడా దాదాపు పుష్ప సినిమా రిలీజ్ అవుతున్న అన్ని రాష్ట్రాల్లో కూడా పుష్ప మానియా చాలా గట్టిగానే ఉంది. అందులో భాగంగానే పుష్ప యూనిట్ కూడా ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలన్నింటిలో కూడా పుష్ప యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతోంది, ప్రమోషన్ యాక్టివిటీస్ అన్ని కూడా మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారు. ఈ రోజు మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముంబైలో కూడా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పుష్ప రిలీజ్ గురించి అలాగే పుష్ప సినిమా విశేషాలు ప్రమోషన్ కార్యక్రమాలన్నీ కూడా ఆయన పాల్గొనబోతున్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఒక సస్పెన్స్ గానే ఉంది. ఆ సస్పెన్స్ కి అయితే ఇప్పుడు తెర తీశారనే చెప్పుకోవచ్చు. డిసెంబర్ 1వ తారీఖు హైదరాబాద్ లో మల్లారెడ్డి కాలేజీలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు అయితే మొదలయ్యాయి. ఇప్పటి వరకు కూడా ఎల్బీ స్టేడియంలో చేయాలని తలంచారు. ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అనుమతులు లభించలేదు. అనేక కారణాలు ఉన్నాయి. అందులో కూడా భద్రతా కారణాలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువ వస్తుంది, అది కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. గతంలో అక్కడ జరిగిన ఈవెంట్స్ లో కూడా కొంత గందరగోళం, తొక్కిసలాట జరిగింది. అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి సంబంధించి కూడా అక్కడి నుంచి పర్మిషన్ రాలేదు. పోలీసుల నుంచి కూడా అనుమతి లభించినట్లుగా సమాచారం లేదు. అందులో భాగంగానే ఈ ఈవెంట్ ని మల్లారెడ్డి కాలేజ్ కి షిఫ్ట్ చేశారు. అక్కడైతే చాలా ఎక్కువ సంఖ్యలో అభిమానులు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుందంటూ యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎంతమంది వస్తారని అంచనా, అలాగే ఇన్విటేషన్ కార్డ్స్ కి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? ఇన్విటేషన్స్ అయితే అతి కొద్ది మందికి ఎంఐపి అలాగే వివిఐపి ఇన్విటేషన్స్ ప్రింట్ చేసే అవకాశం ఉంది. మిగిలింది జనరల్ గ్యాలరీ అయితే ఓపెన్ గానే ఉంటుంది. దానికి సంబంధించి క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చాలా లక్షల్లోనే క్రౌడ్ వచ్చినట్లుగా యూనిట్ చెప్తోంది. మనకు అక్కడ వీడియో ఫుటేజ్ అంతా కూడా చూసాము. ఆ క్రౌడ్ కంటే ఎక్కువ క్రౌడ్ నే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవటం లేదు యూనిట్. గతంలో పుష్ప 1 కూడా
సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో జరిపారు. ఆ సెంటిమెంట్ నే ఫాలో అవ్వాలి అనే ఉద్దేశం ఒకటి ఉంది. మరలా అక్కడ ఇప్పుడు అనుమతులు లభిస్తాయా లేదా, ఈ క్రౌడ్ మేనేజ్ చేయగలమా లేదా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న సెంటిమెంట్ నే ఫాలో అయ్యేలాగా సక్సెస్ సెలబ్రేషన్స్ తిరుపతిలో చేయాలని యూనిట్ తలంచింది. అందుకనే ఈ రోజు డిసెంబర్ 1న జరగబోయే ఈవెంట్ ని చాలా భారీగా, చాలా ఎక్కువ మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అల్లు ఆర్మీ అంతా కూడా అందులో పాల్గొనేలాగా మల్లారెడ్డి కాలేజీలో చేయటానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గ్రౌండ్స్ మార్చడానికి, వేదికను మార్చడానికి క్రౌడ్ మేనేజ్మెంటే కారణమా? ఖచ్చితంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది. అలాగే పోలీసుల నుంచి కూడా అనుమతి లేదు. ఎందుకంటే గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్స్ లో కొంత తొక్కిసలాట జరిగింది. అక్కడ ఫర్నిచర్ కానీ, ఆ సీట్లు కానీ అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇది దృష్టిలో పెట్టుకొని సిటీ నడిబొడ్డులో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ అంత క్రౌడ్ ని పర్మిట్ చేయడానికి కానీ, పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని మనకు సమాచారం ఉంది. అందులో భాగంగానే ఎక్కడైతే కొంచెం దూరంగా ఒక పెద్ద గ్రౌండ్, కాలేజ్ క్యాంపస్లు సెలెక్ట్ చేసుకొని చేస్తే బాగుంటుందని తలంపుతోటి మల్లారెడ్డి కాలేజ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ అనుమతి కూడా ఈజీగానే వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అక్కడ పర్మిషన్ కూడా ఫైనల్ అయినట్లుగానే తెలుస్తోంది. రోజు రైట్ రవిచంద్ర, పుష్ప 2 సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ సినిమాని చూస్తామా అని. పుష్ప 1 ఎంత దుమ్ము దులిపిందో మనం చూసాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఎంత దుమ్ము దులిపిందో మనం చూసాం, ఎన్ని రికార్డులు సృష్టించిందో చూసాం. ఇప్పుడు పుష్ప 2 అంతగా మించి రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంటుందని అల్లు అర్జున్ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఆయా రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తోంది పుష్ప టీం. డిసెంబర్ 1న తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో ఈ ఫంక్షన్ జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు, కానీ అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది అని పోలీసులు కూడా అనుమతులు ఇవ్వకపోవడంతో వేదికను మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్కి మార్చినట్టుగా తెలుస్తోంది పుష్ప టీం. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లేనట్టే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం చిత్తూరులో గ్రాండ్ సక్సెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు? పుష్ప 2 సినిమా కోసం మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.